హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చి కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్కి ఉన్న డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరూ బీబీ జోడీకి వస్తున్నారా రావట్లేదా. మనం చూసుకున్నట్లయితే డీమోన్ పవన్ రీతు అంతకుముందు ఏదైతే డిస్కస్ చేశామో వాళ్ళు రావడం జరిగింది, మంచిగా డ్యాన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి తనూజ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుంది, వాళ్ళ డ్యాన్స్ మేము చూడాలనుకుంటున్నాం. బిగ్ బాస్లో వాళ్ళు అప్పుడు శివ రీఎంట్రీ అది సారీ శివ మనకి రిలీజ్ అప్పుడు నాగార్జున సార్ అప్పుడు డ్యాన్స్ చేయించారు కదా, అది చాలా క్యూట్గా అనిపించింది అనమాట. అక్కడి నుంచి వీళ్ళు ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరూ ఒక పేరుగా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది బీబీ జోడికి కూడా వచ్చని చాలామంది అయితే అనుకుంటున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాము, దాని గురించి అప్డేట్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు అసలు వస్తున్నారా రావట్లేదా, ప్రజెంట్ అసలు వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈ సంక్రాంతి ఈవెంట్ అయిపోయాక వాళ్ళు ప్రజెంట్ బయట ఏం చేస్తున్నారు, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. వీడియో చూసే ముందు కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఆ లైక్ అయితే చేయండి మామ, లైక్ ఖచ్చితంగా చేయండి. ఆ లైక్ బాక్స్ని పగలగొట్టండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ బిగ్ బాస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, కంప్లీట్ అయిపోయాక తనూజ ఫుల్ బిజీ అయిపోయింది అండ్ కళ్యాణ్ కూడా ఫుల్ బిజీ అయిపోవడం అయితే జరిగిందనమాట. వాళ్ళిద్దరు బయటకు వచ్చాక కళ్యాణ్ ఒక లైవ్ చేశాడు అండ్ తనూజ కూడా ఒక లైవ్ చేసింది అనమాట. అండ్ వీళ్ళిద్దరు మాత్రం ఎక్కడ కలవలేదు, ఒక 2 వీక్స్ కలవలేదు. ఫ్యాన్స్కి అదే ఉన్నింది, వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు ఎంతో ఒక ఫ్రెండ్షిప్. మనం బయట అందరం కొట్టుకున్నాం కానీ ఏదో తనూజ ఫ్యాన్ అని కళ్యాణ్ ఫ్యాన్ అని, వాళ్ళు మాత్రం ఒకరికొకరు తినిపించుకోవడము అండ్ ప్రేమ అనురాగాలు చాలా అయితే ఉన్నాయి. ఒక మంచి ఫ్రెండ్స్ లాగైతే హౌస్లో ఉండడం జరిగింది. బయటకు వచ్చాక వాళ్ళిద్దరు కలవలేదు, కలిసి లైవ్ చేయలేదు. ఎంతో మందికి ఎన్నో అనుమానాలు అనమాట. ఏంటి వాళ్ళు హౌస్లో అంత బాగున్న వాళ్ళు బయట అసలు అసలు ఎందుకు కలవలేదు, ఎందుకు లైవ్ చేయట్లేదు అని. ఎందుకు చేయట్లేదు అంటే తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ రీసెంట్గానే అయిపోయింది కాబట్టి తనూజ దానికి పోలేదు కాబట్టి కొంచెం బిజీగా ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే తనూజ బయటకు వచ్చాక ఒక వెబ్ సిరీస్ కూడా చేయడం జరిగింది, మనం చూసాం. ఆ డబ్బింగ్ వీడియోలు కూడా బయటికి రావడం, అదంతా హల్చల్ అవ్వడం. అండ్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చాక వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టుపక్కల 4 ఊర్లు కొంచెం పెద్ద సెటప్ చేసి వెల్కమ్ చెప్పడం అండ్ కొన్ని ప్రమోషన్స్ చేయడం. అప్పుడు సంక్రాంతి మూమెంట్ కాబట్టి కొన్ని షాప్స్ ఓపెనింగ్ అయితే అండ్ ఈ ఆర్మీ జాబ్ ఒకటి ఉంది అండ్ అది రిజైన్ చేయాలా లేదా అనేసి ప్రస్తుతానికైతే చాలామందికి ఈ అనుమానం ఉంది. కళ్యాణ్ ఆర్మీ జాబు ఇంకా దాన్ని అయితే మానేయలేదండి, ప్రస్తుతానికి అది కూడా పెండింగ్లో పెట్టున్నాడు. ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో, ఏదో 4 రోజులు చూసుకొని మానేయడం అనేది కాదు, అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సిఆర్పిఎఫ్లో మనోడు కానిస్టేబుల్గా చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఆలోచించి స్టెప్ అయితే తీసుకుంటాడు. ప్రస్తుతానికి ఒక మూవీ ఆఫర్ కూడా కళ్యాణ్కి అయితే వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. మరి ఆ మూవీ స్టోరీ అయితే చెప్పారంట, మరి అది ఓకే అవుతుందో లేదో ప్రస్తుతం అదైతే మనకు తెలియదు. కానీ ఆ స్టోరీ అయితే వచ్చింది. అలా ఆ బిజీలలో వాళ్ళు ఉండి ఒకరినొకరు కలవలేదు. కళ్యాణ్ బిజీలో కళ్యాణ్ ఉన్నాడు, తనూజ బిజీలో తనూజ కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరూ బీబీ జోడికి న్యూస్ అయితే వచ్చింది. కానీ బీబీ జోడీలో మనకి లాస్ట్లో వాళ్ళు ఏదైతే బయటకు వచ్చాక ఈ 100 రోజుల హౌస్లో ఉండి అండ్ ఫస్ట్ విన్నరు రన్నర్ కాబట్టి వీళ్ళ ఆయనకి తెలిసిందే కదా హల్చల్ అయితే ఉన్నిందనమాట. బయటకు వచ్చాక బిగ్ బాస్ సీజన్ 7, 8 వాళ్ళలో విన్ అయిన వాళ్ళు వాళ్ళ కాల్స్ చేయడము అండ్ వీళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్కి పోవడము అండ్ వాళ్ళ ఊర్లో పనులు చూసుకోవడం, వీటి వల్ల అయితే బీబీ జోడీ అంటే మెయిన్ ఎలా ఉంటుందంటే, బీబీ జోడీ అంటే వీళ్ళు 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేయాలి డ్యాన్స్. అంటే ఇప్పుడు ఆదివారం పరివారం వేరు అండ్ ఇది సంక్రాంతి ఉంటుంది కదా, ఇది వేరే అనమాట. ఇదేదో 1 డే వెళ్ళాము, ఏదో చూసుకున్నాము స్క్రిప్టెడ్ వచ్చాము అన్నట్టు ఉంటుంది. కానీ బీబీ జోడీ అనేది 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేయాలి మంచిగా. ఆ ప్రాక్టీస్ చేసుకొని డ్యాన్సు మళ్ళీ అక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అదంతా 2 వీక్స్ తీసుకునే ప్రాసెస్. 2 వీక్స్ ఊరిక టైం వేస్ట్ చేసినట్లే కదా వాళ్ళకి. ప్రజెంట్ వస్తున్న ఈ ప్రమోషన్స్ ఇవన్నీ, ఆ షాపింగ్ ఓపెనింగ్లు అయితేమి, ఆ స్టోరీస్ అయితేమి, ఇవన్నీ మిస్ చేసుకున్నట్లయితే అందుకనే వాళ్ళైతే దాన్ని రిజెక్ట్ చేశారు. ఆదివారం పరివారికి అయితే కళ్యాణ్ వచ్చి మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే మనకిచ్చాడు. తనూజ కొన్ని రీజన్స్ వల్ల అయితే రాలేకపోయింది. అండ్ వీళ్ళిద్దరూ సంక్రాంతి ఎపిసోడ్లో ఎంత అల్లరి చేశారో మనం అందరం చూసాము. వాళ్ళు కలిసి డ్యాన్స్ చేసింది అయితేమి వాళ్ళు అండ్ తనూజ కళ్యాణ్కి ఆ టైగర్ బొమ్మ పెట్టడం అయితేమి, అవన్నీ ఎన్నెన్నో ఎన్నెన్నో బాగా జరిగాయి. మేము సంక్రాంతి ఎపిసోడ్ అప్పుడు కళ్యాణ్ తనూజ పేరుని చాలా 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 ఎంజాయ్ చేసామనుకున్న వాళ్ళు దయచేసి ఒక దాని గురించి వాళ్ళ పేరు గురించి కామెంట్ అయితే చేయండి. అండ్ బీబీ జోడికి ప్రస్తుతానికి మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం వాళ్ళు బీబీ జోడి చెయ్యటం లేదు 100% అనమాట. ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళైతే అడగడం జరుగుతుంది, ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి కళ్యాణ్ తనూజ వీళ్ళైతే అడుగుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం లేదు, మాకు కొన్ని ప్రమోషన్స్ మూవీ ఆఫర్లు అవి వస్తున్నాయి కాబట్టి, అంటే ఇది ఎంత
2 వీక్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ఒక 1 వీక్ తీసుకోవాలి. మళ్ళీ వీళ్ళు షో అప్పుడు ఆ షో కంటెంట్ అప్పుడు మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి. ఇదంతా 2 వీక్స్ తీసుకుంటే ప్రాసెస్ కాబట్టి వాళ్ళైతే ప్రస్తుతానికి ఇది పెండింగ్‌లో పెట్టి నో అయితే చెప్పడం జరిగింది. సిగ్నేచర్స్ అయితే కంప్లీట్ కాలేదనమాట. ఇంక వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేసారు. అయిపోయింది కాబట్టి వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చి ఇంక పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. ఇంకా మనకి ఇంకో 2 వీక్స్ అలా ఆగితే వాళ్ళు ఇంకా ఫ్రీ అవుతారు. ఇంక ఆ తర్వాత ఏమన్నా మంచి షోస్ ఏమన్నా పెడితే వాటికి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ వాల్యూగా ఉన్నాయి. ఇంకా ఏమైనా బీబీ జోడీ గురించి ఎంట్రీ అయితే మీరు మానుకోవాలి. కళ్యాణ్, తనుజ వాటిలో బీబీ జోడీలో అయితే కనిపించరు. అండ్ రీతు, డీమోన్ పవన్ అయితే ప్రస్తుతానికైతే మంచిగా వాళ్ళు డ్యాన్స్ చేయడం అయితేమి బాగా మనం ఏదైతే అనుకున్నామో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో వాళ్ళ పేరు బాగుంటుందని ప్రస్తుతానికైతే వాళ్ళ పేరు మంచిగానే ఉంది. మంచిగానే డ్యాన్స్ చేస్తున్నారు. అంతా బాగుంది. మాకు డీమోన్ పవన్ అండ్ రీతు పేరు బాగా నచ్చింది అనుకున్న వాళ్ళ గురించి కూడా ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కళ్యాణ్ గురించి, తనుజ గురించి ఏమన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. దానికోసం మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుందన్నమాట. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.